మెరిసిన చంద్రకాంతిలో తుమ్మెదలు తాతహరి తోటలో నాట్యం చేస్తూ తిరుగుతున్నాయి. అక్కడ ఒక మామిడి చెట్టు నిశ్శబ్దంగా గాఢంగా నిలిచి ఉంది. మెరా, 7 ఏళ్ల పాప, చిన్న టార్చ్తో మెల్లగా తోటలోకి అడుగుపెడుతోంది. అర్ధరాత్రి గంట కొట్టగానే మామిడి చెట్టు ఓ ఇతర లోకపు వెండి కాంతితో మెరుస్తుంది. ఊహించని రీతిలో టీకో అనే చిన్న ఎలుకపంది అద్దాలు మరియు వెస్ట్ ధరించి బయటికి దూకింది. నిశ్శబ్దాన్ని చెదరగొట్టింది. టీకో మాట్లాడుతాడు. అపో, ఎవరో మేలుకున్నారే? నేను టీకో, అర్ధరాత్రి తోట రక్షకుణ్ణి. తోట మొత్తం ఊపిరి ఆపుకుని మెరా ఎలా స్పందిస్తుందో ఎదురుచూస్తోంది. నక్షత్రాలతో నిండిన ఆకాశం క్రింద మెరా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే మామిడి చెట్టు రంగుల పూలతో విరబూస్తుంది. టీకో నిశ్శబ్దంగా చెబుతున్నాడు. ఈ మామిడి పళ్ళకి ఒక మాయ ఉంది. వాటి తీయదనమైతే మంచి మనసుల కోసమే. అర్ధరాత్రి నక్షత్ర కాంతిలోనే అవి పక్వంగా మారతాయి. ఒక ప్రకాశించే మామిడి పండు మెల్లగా చెట్టు నుండి విడిపడి మెరా చేతుల్లోకి జారిపడుతుంది. కొంచెం సందేహంతో మెరా ఆ మామిడి పండును కొరుకుతుంది. మెరా కళ్లలో ఆశ్చర్యం మెరుగుతుంది. ఆమె రాత్రి భాషను అర్థం చేసుకుంటోంది. పక్షుల చిలకలు, కప్పల ముద్దుగా కమ్మేస్తోంది. ఆమె శాంతంగా కూర్చుని ఉంది. ఒక సీతాకోకచిలుక ఆమె చుట్టూ తిరుగుతోంది. ఆ సీతాకోకచిలుక రెక్కలు మెల్లగా ఆమె చెంపన తాకుతాయి. మెరా దాని మౌన గాథలను శ్రద్ధగా వింటోంది. ఒక చిరునవ్వుతో మెరా దాని మౌన కథల్ని అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. తాతహరి గదిలోకి అడుగుపెడతాడు. అతని కళ్లలో ఒక మెలీకైన వెలుగు మెరిసిపోతుంది. తాతహరి గదిలోకి అడుగుపెడతాడు. అతని కళ్లలో ఒక మెలీకైన వెలుగు మెరిసిపోతుంది. తన లోకంలో మునిగిపోయిన మెరా ఏమీ స్పందించదు.